టీనేజ్లో మొటిమలే పెద్ద సమస్య అనుకుంటే వాటి తాలూకు మచ్చలు కుర్రకాన్ని మరింతగా కొంగదీస్తుంటాయి. ఇక వయసుతో పాటు ముఖంపై అక్కడక్కడ నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చల్ని తొలగించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు. అందమైన ముఖారవిందాన్ని కళావిహీనం చేసే మొటిమల తాలూకు మచ్చల్ని, అవశేషాల్ని కెమికల్ పీల్స్ సాయంతో ఇప్పుడు చక్కగా మాయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. చర్మ సౌందర్యాన్ని పెంచే కెమికల్ పీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. చర్మం మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన సౌందర్యానికి చక్కటి చిరునామా కూడా. అందుకే చర్మం పట్ల, చర్మ సౌందర్యం పట్ల మనలో అందరికీ అంత ఆపేక్ష. చర్మంపై ఎక్కడ ఏ చిన్న మచ్చ కనిపించినా, చర్మం రంగు మారుతున్నా, మొటిమల తాలూకు మచ్చలు, గాయాల తాలూకు అవశేషాలు మిగిలిపోయినా ఒకటే దిగులుగా ఉంటుంది. వాటిని తొలగించుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటారు. అయితే వీటికన్నా కూడా ఆధునిక వైద్యంలో ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన కెమికల్ పీల్ సాయంతో మచ్చల్ని, వాటి తాలూకు అవశేషాల్ని ఇట్టే తొలగించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్. కెమికల్ పీల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ కామన్లీ డన్ ప్రొసీజర్ ఇన్ ఏ డెర్మటాలజిస్ట్ ఆఫీస్ అండి. ఇట్ ఈస్ అన్ ఆఫీస్ ప్రొసీజర్, అంటే పీపుల్ వచ్చి చేయించుకుని వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారు. నో రెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. సో ఇందులో ఏం చేస్తామంటే కెమికల్స్, అంటే వెరీ లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ కెమికల్స్ దే ఆర్ అవైలబుల్ యాజ్ సొల్యూషన్స్ అనమాట. వాటిని ఫేస్ మీద అప్లై చేసి 5 to 10 minutes ఉంచేసి కడిగేస్తాం. కడిగేసి జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించేస్తాము. పీల్ చేసిన తర్వాత ఎటువంటి రెడ్నెస్ కానీ ఏమీ కనిపించదు ఫేస్ మీద. నోబడీ కెన్ ఐడెంటిఫై దట్ యు హవ్ గాట్ ఇట్ డన్. ఈ కెమికల్ పీల్స్ ఎక్కడెక్కడ వాడతామంటే లైక్ పీపుల్ హూ హ్యావ్ యాక్నీ, ఆ తర్వాత సన్ ట్యాన్ ఉన్న వాళ్ళకి, తర్వాత మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి, కొంతమందికి డల్ స్కిన్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళలో కూడా ఈ కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. యాక్చువల్లీ మన చర్మంలో లైక్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ ఒకదానికొకటి టైట్గా అతుక్కుని ఉంటాయి. సో ఈ కెమికల్ పీల్స్ ఏం చేస్తాయంటే ఆ సెల్ అటాచ్మెంట్స్ని డిజాల్వ్ చేసేస్తాయి. సో దీనివల్ల సెల్స్ ఈజీగా పీల్ అయిపోతాయి అన్నమాట. సో ఈ సెల్స్ పీల్ అయినప్పుడు ఆ సెల్స్లో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ కూడా పోతుంది వాటితో పాటు. చాలామంది యాక్చువల్లీ కెమికల్ పీల్స్ అంటే భయపడిపోతుంటారు. కెమికల్స్ స్కిన్ మీద అప్లై చేస్తే అమ్మో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని. యాక్చువల్లీ చాలామంది వంటింట్లో వాడే చిట్కాల్లో కూడా ఈ కెమికల్ యాసిడ్స్ ఉంటాయి. సపోజ్ లైక్ పుల్ల పెరుగు వాడుతుంటారు, నిమ్మరసం వాడుతుంటారు చర్మానికి. సో వీటిల్లో పుల్ల పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత నిమ్మరసంలో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి. సో మేము యూజ్ చేసేవి కూడా చాలా డైల్యూటెడ్ యాసిడ్స్ అనమాట. అండ్ వాటిని ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సంథింగ్ లైక్ గ్లైకోలిక్ యాసిడ్ షుగర్ కేన్ నుంచి తీస్తారు. తర్వాత మాండలిక్ యాసిడ్ వచ్చేసి ఆప్రికాట్స్ నుంచి తీస్తారు. అండ్ మాలిక్ యాసిడ్ వచ్చేసి యాపిల్స్ నుంచి తీస్తారు. సో ఇట్లాగా ఆల్ దీస్ యాసిడ్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్. దే ఆర్ derived from natural sources like fruits. They are completely safe on Indian skins. మన చర్మం పైకి కనిపించేదంతా పాతదే. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. చర్మం కింది పొరల్లోంచి ఎప్పటికప్పుడు కొత్తగా చర్మకణాలు పుట్టుకొస్తుంటాయి. అవి పుట్టుకొస్తున్న కొద్దీ చర్మంపై మృతకణాలు పొట్టులాగా రాలిపోతుంటాయి. కెమికల్ పీల్స్ ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే పనిచేస్తాయి. వీటిని పోగొట్టేందుకు సహజసిద్ధమైన పండ్లు, పదార్థాల నుంచి తీసిన ఆమ్లాలను ఉపయోగిస్తూ చర్మంపై పై పొరలను క్రమంగా తొలగించుకుంటూ పోవడంతో మచ్చలు, నలుపుదనం, గుంటలు క్రమంగా మాయమైపోతూ వస్తాయి. ఇక పీల్స్లో ఉపయోగించేవి ఆమ్లాలు కావడంతో వీటి వాడకంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గిన తరువాత ఆ భాగమంతా నల్లగా మారినప్పుడు, పొగలోకి, ఎండలోకి వెళ్లినప్పుడు, చర్మం కమిలిపోయినట్లుగా మారినప్పుడు, ఎండలో తిరగడం మూలంగా చర్మంపై మచ్చలు ఏర్పడినప్పుడు, ముఖంపై మంగు ఏర్పడినప్పుడు చికెన్ పాక్స్ మచ్చల్ని తొలగించడానికి కెమికల్ పీల్స్ బాగా ఉపయోగపడతాయి. 90% of the population, they suffer from acne in their teenage years. And actually it leads to depression also in few people, because ఎందుకంటే యాక్ని వల్ల మచ్చలు పడిపోతాయి. సో ఆ మచ్చలు ఎంతకి తగ్గవు. ఈ పీల్స్ని డిఫరెంట్ సిట్టింగ్స్లో ఇస్తుంటాము. వన్స్ ఇన్ 2 weeks చేస్తాము. సో 6 sittings తీసుకుంటే మచ్చలు అనేవి చాలా తొందరగా తగ్గిపోతాయి. క్రీమ్స్ వాడినంత మాత్రాన చాలామందికి మచ్చలు తగ్గవు.
యాక్నీ కొంచెం తగ్గొచ్చు. సో పీల్స్తో యాక్నీ కంట్రోల్ అవుతుంది, మచ్చలు తగ్గుతాయి, తర్వాత జిడ్డు చర్మం కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలో చాలామందికి మంగు మచ్చలు వస్తుంటాయి అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఏ రీజన్ లేకుండా వస్తుంటాయి. సో అగైన్ వీటికి ఈ కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. 2 వీక్స్ ఒకసారి చేయాలి ఈ కెమికల్ పీల్స్. ట్యానింగ్, సో మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే స్కిన్ ట్యాన్ అయితే అసలు ఇష్టపడరు. అదే ఫారినర్స్ అయితే దే గో ఫర్ దిస్ సన్ ట్యాన్ బెడ్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇండియన్ పాపులేషన్లో ఈ సన్ ట్యాన్ డిక్రీజ్ చేయడానికి ఈ కెమికల్ పీల్స్ హెల్ప్ చేస్తాయి అలాంగ్ విత్ ద అదర్ క్రీమ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెకిల్స్. ఇవేంటంటే చెంపల పైన చిన్న చిన్న మచ్చల్లాగా కనిపిస్తుంటాయి, ఎండలోకి వెళ్ళగానే కొంచెం డార్క్గా అవుతాయి. సో వీటికి కూడా కెమికల్ పీల్స్ బాగా పనిచేస్తాయి. కొంతమందికి డల్ స్కిన్ ఉంటుంది, అంటే వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు లైక్ డల్గా ఉంటుంది, దెర్ ఇస్ నో బ్రైట్నెస్, దెర్ ఇస్ నో షైనీనెస్ ఆన్ ద స్కిన్ అని. సో ఇట్లాంటి వాటికి అగైన్ పీల్ చేస్తే ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద స్కిన్ ఇంక్రీజెస్. ఈ కెమికల్ పీల్స్కు శతాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచ సౌందర్య రాశి క్లియోపాత్ర తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి స్నానానికి నీళ్లను బదులుగా విరిగిన పాలను ఉపయోగించేదని చరిత్ర చెబుతోంది. ఫ్రెంచ్ దేశంలో పాత వైన్ను చర్మానికి పూసుకునేవాళ్లట. ఆధునిక వైద్యంలో జర్మన్ వైద్యులు కెమికల్ పీలింగ్ను ఒక సౌందర్య పద్ధతిగా గుర్తించి విరివిగా వాడటం మొదలుపెట్టారు. కెమికల్ పీలింగ్ ప్రక్రియలో చర్మం పై పొరల్ని తొలగించడం వల్ల అక్కడ ఉండే ప్రోటీన్లు ఓ మోస్తరు స్థాయిలో దెబ్బతింటాయి. దీంతో అక్కడి చర్మం తిరిగి కొత్త కణాలను ఉత్పత్తి చేసుకుంటూ పునరుద్ధరణ ప్రక్రియ చేపడుతుంది. ఈ క్రమంలో మచ్చలు, గుంటలు, ముడతలు క్రమంగా మాయమైపోతూ వస్తాయి. సపోజ్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, లైక్ మంగు మచ్చలే ఉన్నాయి. మంగు 3 రకాలుగా ఉంటుంది, లైక్ సూపర్ఫిషియల్ వెరైటీ, మిక్స్డ్ వెరైటీ అండ్ డీపర్ వెరైటీ. సో సూపర్ఫిషియల్ వెరైటీలో ఆల్మోస్ట్ 100% రిజల్ట్ ఉంటుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది. కానీ డీపర్ వెరైటీలో ఏమవుతుందంటే ఇట్ ఓన్లీ ఇంప్రూవ్స్, ఇట్ డజంట్ గో అవే కంప్లీట్లీ. ఎందుకంటే అది చాలా డీప్గా ఉంటుంది డీపర్ వెరైటీ అనేది, అండ్ కెమికల్ పీల్స్ కెనాట్ పెనిట్రేట్ సో డీప్. ఇవన్నీ కూడా ముందే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ అకార్డింగ్ టు దట్. అండ్ యాక్నీ అండ్ దాని తర్వాత వచ్చే మచ్చలు కూడా లైక్ 5 to 6 సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఆల్సో. అంటే డాక్టర్ ఇచ్చే క్రీమ్స్, ఆ తర్వాత ఫేస్ వాషెస్ అండ్ సన్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉండాలి. అండ్ పోస్ట్ పీల్ వచ్చేసి సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ షుడ్ స్ట్రిక్ట్లీ అవాయిడ్ సన్ అట్లీస్ట్ ఫర్ 10 days. సన్ స్క్రీన్ వచ్చేసి రోజుకి 3 times అప్లై చేసుకుంటూ ఉండాలి, అంటే ఎవ్రీ 3 hours ఒకసారి. మాయిశ్చరైజర్స్ వాడుకోవచ్చు అండ్ డాక్టర్ పర్మిషన్ లేకుండా వేరే ఎలాంటి క్రీమ్స్ కూడా వాడకూడదు, ఫేషియల్స్ అలాంటివి ఏమీ చేయించకూడదు. ఈ పీల్స్ చేయించుకోవడానికి 2 వారాల ముందు నుంచి సన్ స్క్రీన్ లోషన్లు తప్పనిసరిగా వాడాలి. చర్మం మీద ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. డెర్మటైటిస్, సోరియాసిస్, ఎగ్జిమా, పొడి చర్మం ఉన్నవాళ్లు పీలింగ్కి వెళ్లకపోవడమే ఉత్తమం. డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్లకి చర్మం తరచూ పొడారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కెమికల్ పీలింగ్కు వెళ్లకపోవడమే మేలు. చర్మం మీద కొయ్య కండలు పెరిగే తత్వం ఉన్నవాళ్లకి పీల్స్ సరిపడవు. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే కెమికల్ పీల్స్ను అనుభవజ్ఞులైన నిపుణులతో మాత్రమే చేయించుకోవాలి. మొటిమలు, మచ్చల తాలూకు అవశేషాల్ని ఇట్టే మట్టుమాయం చేసి చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే కెమికల్ పీల్స్ గురించిన పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం కదా.